హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను పోస్ట్ చేసిన రెసిపీ వచ్చేసి వంకాయ కొబ్బరి కారం అండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా చేసుకునే వంకాయ ఫ్రై లాగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక సింపుల్ మసాలా చేసుకుంటే చాలండి. ఈ వంకాయ కొబ్బరి కారం చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఈ వంకాయ కొబ్బరి కారం చేయడానికి ఒక 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను. గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మనం మామూలుగా బారుగా ఉండే వంకాయలు ఏ వంకాయతో అయినా చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంకాయలు ఉంటాయి కదా, వాటితో మనం ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని కొన్ని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల వంకాయలు వగరు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మసాలా కారం ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకోండి. అలాగే నువ్వులు 1 స్పూన్ తీసుకోండి. అలాగే ఇందులో చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి ఇవి వేసుకోండి. అలాగే కారం 2 స్పూన్లు, అలాగే 1 స్పూన్ సాల్ట్. మనం ఇంకా సపరేట్గా మసాలా ఏమి వేయమండి, ఇదే మనకి మసాలా లాగా ఉంటుందన్నమాట. దీన్ని మిక్సీ పట్టేసుకోండి, ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకోండి. చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా పౌడర్గా చేసేసుకోండి. ఇంతే అండి, ఈ మసాలా కారం రెడీగా పెట్టుకుంటే మనకి కర్రీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు కూడా చిటపటమని వేగాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ బాగా మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాక మనం కరివేపాకు కొంచెం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి మంచిగా మనం సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని వంకాయ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ వరకు మనం మూత తీసి చూసుకుంటూ తిప్పుకుంటూ మంచిగా సిమ్లో పెట్టుకొని వంకాయ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలి. నేనైతే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తూ అలా తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు లైట్గా మగ్గినాయి కదా, కావాలంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కూడా మగ్గబెట్టుకోవచ్చు. అడుగంటుతుంది అలా అనిపిస్తే మనం కొంచెం వాటర్ చల్లుకొని కూడా వంకాయ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ చూసారా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఏదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసామో అది వేసేసి మంచిగా ముక్క చిదురు అవ్వకుండా మంచిగా తిప్పుకోండి. కొంచెం జెంటిల్గా తిప్పుకోండి. అంతే అండి, ఇది వేసాం కదా, ఇది వేసాక తిప్పేసి ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గాక మళ్ళీ తీసి చూడండి. ఈ మసాలా అంతా మంచిగా పచ్చి మసాలా కదా, అదంతా వంకాయ పడుతుంది. టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇంతే అండి, వంకాయ కొబ్బరి కారం మసాలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. అలాగే నా వీడియో లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.